కొంచెం ఉంటే ఎముకలు ముక్కలు ముక్కలు అయిపోయింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. పల్టీలు కొట్టుకుంటూ దిగిపోతుంది. మంటని ఒంటికి సంతూర్ సబ్బు రాసినట్టు రాసేసుకుంటున్నాడు. గల్లో తేలినట్టుంది. హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సరదాగా శ్వేతతో. ఇవాళ సరదాగా మన ప్రయాణం చెన్నైలో ఓఎంఆర్ రోడ్లో ఉన్న జంబో సర్కస్కి. కానీ క్రంచీగా వేడిగా పాప్కార్న్ తింటూ షో చూస్తే భలే ఉంటుంది కదా. అందుకే రండి పాప్కార్న్ తీసుకుందాం. పాప్కార్న్ దొల్లిపోకుండా ఉండడానికి పేపర్ బ్యాగ్లో పెట్టించాడు. టికెట్స్ 150 నుంచి స్టార్ట్ అవుతాయి. మనం డైరెక్ట్ క్యాష్ పే చేసి తీసుకోవచ్చు, లేదంటే లోపలికి యూపీఐ యాప్ ద్వారా అయినా పే చేసుకోవచ్చు. ఈ కాలంలో అయితే మనకి జీపేనే అండగా ఉంటుంది కాబట్టి లోపలికి వెళ్ళి జీపే చేసి టికెట్ తీసుకుందాం. టికెట్ తీసుకుని అసలైన సర్కస్ చూసే ముందు బయట రోబోటిక్ యానిమల్స్ని చూసేద్దాం. ఈ మధ్య ఇలాంటి మంచి ఫోటో స్పాట్స్ కూడా అయిపోయాయి. అలాగే పిల్లల్ని ఆకర్షించుకోవడానికి కూడా బాగున్నాయి. మన చిన్నప్పుడు ఇలాంటివి నిజమని చెప్పి నమ్మేసాం, కానీ ఈ కాలం పిల్లలు చాలా హుషారు. వాళ్ళు ఇలాంటివి నమ్మరు. కానీ మన మెయిన్ సర్కస్లో నిజమైన యానిమల్స్ చూపించేద్దాం. చెప్పాను కదా, టికెట్ ప్రైసెస్ 150 నుంచి స్టార్ట్ అవుతాయి. సో 150, 250, 350, 450. ఇంకా 450 టికెట్ తీసుకుంటే పర్ఫార్మర్స్కి షేక్ హ్యాండ్ ఇచ్చే దూరంలో కూర్చోవచ్చు. మేమైతే రీజనబుల్గా ఉంటుందని చెప్పి 250 టికెట్ తీసుకున్నాం. అయినా వ్యూ అయితే బాగానే ఉంది. సో మన పాప్కార్న్తో సీట్లో సెటిల్ అయిపోయి షో ఎప్పుడు స్టార్ట్ అవుతుందో వెయిట్ చేస్తున్నాం. షో అయితే సింపుల్ యాక్ట్స్తో స్టార్ట్ అయింది. సర్కస్ అంటే మాకు గుర్తొచ్చేది జోకర్లు. వాళ్ళు ప్రతి యాక్ట్ మధ్యలో వచ్చి కొంచెం ఎంటర్టైన్ చేసి వెళ్ళిపోయారు. నెక్స్ట్ మన జగ్లర్ బాబు వచ్చేసారు. ఏం దొరికితే అది గాల్లో ఎడాపెడా తిప్పేశాడు. ఇంక తలపైన ఎక్కిన బాల్ కాళ్ళ కింద నుంచి లాగించేసాడు. బాల్, బ్యాట్, రింగ్, హ్యాట్ ఏ ఒక్కదాన్ని వదలలేదు. ఒక చేతుని గాల్లో సరాసరా ఎగిరేయడం, ఇంకో చేతుని పట్టేసుకోవడం. నిజంగా ఏం పర్ఫార్మెన్స్కి అయితే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. నెక్స్ట్ మన ఫైర్ లేడీ వచ్చేసింది. ఏ ఒక్క బాడీ పార్ట్ ఖాళీ ఉండకూడదని చెప్పేసి కాళ్ళు, చేతులు, తల, మెడకాయ అన్నిటిపైన దీపాలని బ్యాలెన్స్ చేస్తుంది. నెక్స్ట్ మన హ్యూమన్ పిరమిడ్. ఒకరిపైన ఒకరు నాన్ స్టాప్ దుంకుడు. ఒక 10 ఫార్మేషన్లైనా చేస్తుంటారు. ఇంకా నెక్స్ట్ యాక్ట్కి మన రింగ్ లేడీ ఎంట్రీ ఇచ్చేసింది. వస్తూనే గాల్లో ఎగిరేసింది. ఇంకా తను కొట్టే చక్కర్లు చూసాక నాకే చక్కర వచ్చేసింది. మొత్తానికైతే అన్ని ఫార్మేషన్స్ అయిపోయాక పల్టీలు కొట్టుకుంటూ దిగిపోయింది. ఇంకా నెక్స్ట్ యాక్ట్ మన సైకిల్ షో. ఒక్కొక్క రౌండ్కి ఒక్కొక్క పోజ్ ఇచ్చుకుంటూ కూర్చున్నారు. ఆమె అయితే అతని పైన సునాయాసంగా ఎక్కేసింది, కానీ నాకు చూస్తుంటే ఆ దెబ్బకి అతని విమానం అయిపోయి ఉంటుంది అనిపించింది. ఇంకా అన్ని గాల్లో ఎగిరే యాక్ట్స్ వరుసగా పెట్టిస్తాను చూసేయండి. ఇంక ఇతనైతే ఆమెను ఏకంగా లేపుకుపోయాడు. అంటే అపార్థం చేసుకోకండి, విన్యాసాలు చూపించడానికి లేపుకొని వెళ్ళాడు. ఈ గాల్లో వేలాడే యాక్ట్లన్నీ వెనకాల మనుషులు కనిపిస్తున్నారే, వీళ్ళు మలాంచి సాధ్యమయ్యాయి. వాళ్ళు కష్టపడి లాగుతూనే వీళ్ళు పైకి వెళ్ళారు. ఇంకా ఐస్ క్రీమ్, పాప్కార్న్ అంటూ వచ్చేసాడు వాడు పర్సులు ఖాళీ చేయడానికి. ఇంకా ఎంజాయ్ చేసేటప్పుడు ఎంజాయ్ చేయనివ్వాలి. ఉట్టప్పుడైతే నేను ఇలాంటివి కొనను వీళ్ళకి. నెక్స్ట్ యాక్ట్ వచ్చేసి కుక్క పిల్ల చేత కుప్పి గంతులు. బుజ్జి కుక్క పిల్ల దుంకుతుంటే ముద్దుగా ఉంది కదా. ఈ కుక్క చేత అయితే అటు నుంచిటు ఇటు నుంచటు దొల్లుకుంటూ తీసుకెళ్ళడం అనే యాక్ట్. ఇంకా నెక్స్ట్ యాక్ట్కి మామూలుగా భూమిపై నించొని జగ్లింగ్ చేయడం కష్టం అంటే ఇవి బ్యాలెన్స్ చేసుకుంటూ రింగులు ఎగిరేస్తున్నాడు. ఒక్కొక్కటి కాదు 5-6 బాల్ ఒకటేసారి ఎగిరేశాడు. ఇంకా మెల్లిమెల్లిగా ఒక్కొక్క మెట్టు పెంచుకుంటూ పోతున్నాడు. ఇంకా బ్యాలెన్స్ చేయడమే ఒక ఎత్తు అనుకుంటే ఆ బ్యాలెన్స్ చేస్తూ రింగులోకి దూరిపోయి బయటకు వస్తున్నాడు. దీన్ని సాహసం అనే చెప్పాలి. అయినా సాటిస్ఫాక్షన్ లేనట్టుంది. ఇంకో మెట్టు కూడా పెంచేశాడు. జీవితంలో ఎంతైనా ఒక మెట్టు పైనే ఉండాలని కాన్సెప్ట్ ఏమో. వాడిని చూస్తూ కుర్చీలో కుదురుగా కూర్చోలేకపోయాం, కానీ వాడు బ్యాలెన్స్ చేశాక ఆడియన్స్ అంతా ఒకటే క్లాప్స్. అండ్ మీకు విషయం తెలుసా, ఈ సర్కస్కి చాలా పెద్ద మనుషులే వచ్చారు. ఎదిగో వెళ్ళి చూడండి. నెక్స్ట్ టైం మన ఆఫ్రికన్ బాయ్స్. వీళ్ళని చూస్తుంటేనే నాకు అనుమానం వచ్చింది, వీళ్ళు తాడి చెట్టు ఎక్కి ముంజులకొసే బ్యాచ్ అని. ఇంకా వీళ్ళు పోల్కి పైకి ఎక్కడానికి ఒకసారేమో కప్పలాగా, ఒకసారేమో కోతిలాగా, ఇంకా రకరకాలుగా ఎక్కి మన ఎంటర్టైన్ చేశారు. ఇంకా టోటల్ షో వచ్చేసి 2 hours జరిగింది, కానీ దానికి కొన్ని క్లిప్స్ నేను ఇక్కడ పెట్టాను. ఇంకా వచ్చిందమ్మా వయ్యారి. ఈమెనే మన రింగుల్ లేడీ. ఒంటిండా రింగులు పెట్టుకొని బొంగరంలాగా తిరిగిపోయింది.
ఇంకా డ్రెస్లో ఈజీగా దూరిపోయినట్టు 100 రింగుల్లో దూరిపోయింది. అయినా ఆమె కాన్ఫిడెన్స్ చూడండి, ఒంటిపైన సరిగ్గా కేజీ కండలేదు, తెగ తిప్పిస్తోంది. ఇంకా ఆ తర్వాత స్టేజ్ మీద ఒక పెద్ద జాయింట్ వీల్ ఒకటి తీసుకొచ్చారు. ఇంకా దీంట్లో చేసిన పర్ఫార్మర్ లోపల సరిగ్గా పర్ఫార్మెన్స్ కనిపించట్లేదని బయటికి వచ్చి విన్యాసాలు చూపించాడు. రండి బాబు రండి, కళ్ళకి గంతులు కట్టుకొని గెంతులు వేస్తానో చూడండి అని చెప్తూ ఆ నల్ల క్లాత్ సరిగ్గా ఉందా లేదా అని ఆడియన్స్ని పరిశీలించమన్నారు. ఇంకా ఆడియన్స్ కొట్టే క్లాప్స్కి ఆనందంతో ఒకటే పరుగులు. అది చూసి ఏకంగా స్కిప్పింగ్ రోపే పట్టుకొచ్చేస్తాడు. కరెక్ట్గా గెంతులేసే సమయానికి కొంచెం లొమ్మేసి, లేదంటే ఎముకలు ముక్కలు ముక్కలు అయిపోయేవి. సమయానికి సర్దుకుపోయాడు కాబట్టి బ్రతికిపోయాడు. మేమైతే గుండెల్ని గుప్పెట్లో పెట్టుకొని చూస్తుంటే వాడేమో మళ్ళీ సాహసం చేయరా డింబక అని చెప్పేసి మళ్ళీ స్కిప్పింగ్ చేయడం మొదలుపెట్టాడు. మొత్తానికైతే సాధించాడు. ఇంకా ఆనందంతో నెగిరేసి వాడు యాక్ట్ని ఫినిష్ చేసుకున్నాడు. ఈ చూస్తున్నారు కదా కేజ్, దీంట్లో 2 బళ్ళు ఈగల్లాగా గుయ్యి అని తిరుగుతాయి కొంతసేపు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి లేడీ హ్యూమన్ పిరమిడ్ యాక్ట్. అంటే ముగ్గురే ఉన్నారు కానీ రకరకాల ఫార్మేషన్స్లో నించుంటారు. ఇంకా మధ్యలో చాలా చిన్న చిన్న యాక్ట్స్ జరిగాయి కానీ నేను కవర్ చేయట్లేదు. ఇంకా నెక్స్ట్ యాక్ట్కి మన లేడీ మెస్సీ వచ్చేసింది. అంటే మీరు చూసి మెస్సీ అంటారు, రొనాల్డో అంటారు, మీ ఇష్టము. ఆ కాల్తోని బాల్ని తన్ని పైకి పంపించేసింది. ఇంకా 2-3 సార్లు బాల్ పైకి ఎక్కినట్టే ఎక్కి కింద పడిపోయింది. అందుకే కొంచెం వీడియోని స్పీడప్ చేసి మీకు చూస్తున్నాను. ఇంకా నెక్స్ట్ యాక్ట్కి మన ఆఫ్రికన్ బాయ్స్ వచ్చేసారు. మంటని ఒంటికి సంతూర్ సబ్బు రాసినట్టు రాసేసుకుంటున్నాడు. ఇంకా ఏకంగా మంటనే మింగేశాడు. చూడడానికి వచ్చి మన క్యాండిల్ ఉంటుంది అలా వెలిగిపోయారు. ఇంకా నెక్స్ట్ యాక్ట్ వచ్చేసి మన నిప్పుతో చెలుగాటం ఆడే యాక్ట్. ఇంకా మంటతోని బగబగా మండిపోయి ఆ పోల్ని ఎంత కిందకి పెట్టినాగా పావులాగా జారిపోయి దాని కింద నుంచి దూరిపోయి బయటకు వచ్చేసారు. లాస్ట్ అండ్ ఫైనల్ యాక్ట్ పట్టుకో చూద్దాం అనే యాక్ట్. ఇంకా అందరు యాక్ట్స్ అయిపోయాక ఒక్కొక్కరు దుంకి స్టైల్గా కింద పడ్డారే, అది కూడా చూడడానికి భలే ఉంది. ఇంకా మేమైతే షో చూసి బాగా ఎంజాయ్ చేసాం. మీరు కూడా టికెట్ లేకుండా ఫ్రీగా చూసారు కదా, దానికైనా కనీసం వీడియోకి లైక్ ఇచ్చుకొని అండ్ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు ఇట్స్ మీ శ్వేత సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జంబో సర్కస్.